So this is a final video from SR team about Sai Sana. Actually నేను తీసుకున్న డెసిషన్ అయితే సాయి ఒకడే, బట్ సనా కూడా ఉంటాను డబుల్ గేమ్. ఏ ప్రాబ్లం ఉందో చెప్పి నాకు వచ్చి చెప్పి చేసుకుంటా అంటే చేసుకో, వీడియో అప్లోడ్ చేయను, ఒక గంట టైం ఇస్తాను నీకు. నా దగ్గర డబ్బులు లేని టైంలో నేను నీకు 500 1000 రూపాయలు నీ ఖర్చులకి ఎవరు ఇచ్చింది? ఆ రిషన్న గురించి చెప్పాలని గుర్తులేదా నీకు? హలో వాట్సాప్ మై ఇన్స్టాంట్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి స్టైలిష్ ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైజ్. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ thumbnail లో చూసే ఉంటారు, సాయి సనా అవుట్ ఆఫ్ ఎస్ఆర్ టీమ్ అనమాట. సో చాలా మంది చాలా క్లారిటీస్ అడిగారు అండ్ చాలా వరకు నేను ఇప్పటి వరకు వీడియో అయితే చేయలేదు వీళ్ళ మీద, సాయి సనా మీద. సో దిస్ ఈస్ అ ఫైనల్ వీడియో ఫ్రమ్ ఎస్ఆర్ టీమ్ అబౌట్ సాయి సనా. దాని తర్వాత మళ్ళీ సాయి సనా అనే వీడియోస్ ఎస్ఆర్ టీంలో అయితే రావు. ఎందుకు రావు? అండ్ ఇది నేను తీసుకున్న డెసిషన్ అనమాట, సాయి సనాని పంపించేద్దామని చెప్పేసి, తీసేద్దామని చెప్పేసి. యాక్చువల్లీ నేను తీసుకున్న డెసిషన్ అయితే సాయి ఒకడే, బట్ సనా కూడా తనతో పాటు వెళ్ళిపోతుందని కాబట్టి ఇంకా నేను ఆపలేను. సో అది తన ఇష్టం. ఇందులో అయితే నా ఓన్ డెసిషన్స్ అయితే ఏం తీసుకోలేదు. సో ఎందుకు తీసేస్తున్నా అన్న క్లారిటీ మీకు కావాలి కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఎందుకు తీసేస్తున్నానే కన్నా వీళ్ళు నా దగ్గరికి ఎలా వచ్చారు అన్న పాయింట్ మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. సో వాళ్ళందరికీ కూడా ఈరోజు చెప్పాల్సిన అవసరం అయితే నాకు ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు తిప్పుకొని, ఇన్ని రోజులు వీడియోస్ చేసుకొని తర్వాత ఎందుకు మీరు మధ్యలో ఒక బాండింగ్ తయారైన తర్వాత ఎట్లా తీసేస్తారు మీరు అనే క్వశ్చన్స్ కొంతమందికి రావచ్చు. ఎందుకంటే సాయి సనకి 1-2 పేజీలు కాదు, దగ్గర దగ్గర 100 పేజీలు అయితే ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్క ఫ్యాన్ పేజ్కి నేను ఆన్సర్ ఇస్తున్నా అండ్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నేను ఆన్సర్ ఇస్తున్నా అండ్ ప్రతి ఒక్కరు మమ్మల్ని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఇది ఆన్సర్ ఇస్తున్నా. సో దిస్ ఈస్ ద ఫైనల్ వీడియో ఆఫ్ సాయి సనా ఫ్రమ్ ఎస్ఆర్ టీమ్. సో చెప్తున్నా ఇప్పుడు వీళ్ళు ఎలా వచ్చారనేది ఫస్ట్ పాయింట్ నుండి మాట్లాడుకుందాం మనం. సో సనా అయితే ఆల్రెడీ అప్పట్లో యూట్యూబ్లో ఉండే వీడియోస్ చేస్తుండే ప్రాంక్స్. దాని తర్వాత ఈ అమ్మాయి హైపర్ యాక్టివ్ ఉంది, చాలా బాగా మాట్లాడుతుంది. సో ఇంట్రెస్ట్ ఉందమ్మా అని అడిగాను సనాని. ఒక మాట కూడా ఇచ్చాను, సనా నీకు ఒక అన్నలాగా ఎప్పటికీ తోడుంటా, రేపు పొద్దున ఫ్యూచర్ ఏదున్నా సరే నేను చూసుకుంటానమ్మా అంటే నన్ను నమ్మి సనా అనే పర్సన్ నా టీంలోకి అయితే వచ్చిందనమాట. అండ్ వచ్చిన తర్వాత ఈ తనకన్నా ముందు సాయి అనే పర్సన్ మా టీంలో జాయిన్ అయ్యాడు. ఎలా అంటే ఒక నా ఫ్యాన్గా వచ్చాడు ఇక్కడికి, లైక్ అన్న ఫోటో దిగొచ్చా అని చెప్పేసి. అలా వచ్చిన పర్సనే సాయి, ఈరోజు యూట్యూబర్. అండ్ ఇంతే కాకుండా మా టీంలో ఉన్న మ్యాక్సిమం ఆఫ్ ద యూట్యూబర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో, అన్న నీతో ఫోటో దిగొచ్చా, లేదా అన్న మీతో ఉండొచ్చా, అన్న శాలరీ లేకపోయినా పర్లేదు అన్న మీతో వర్క్ చేయడం ఇష్టం అన్న వాళ్ళనే నేను ఈరోజు యూట్యూబర్లను చేసిన. అండ్ వాళ్ళు చాలా వరకు పేరుని నిలబెట్టుకోలేకపోయారు. సో అదే విషయం ఏం జరిగింది అనేది మీకు అయితే చెప్తా. సో వీళ్ళ పర్సనల్ గొడవలు అయితే కొన్ని ఉన్నాయి, అది నేను మాట్లాడని వీడియోలో. అది రిలేషన్ పరంగా వాళ్ళకు ఉన్నాయి. అది ఈ వీడియోలో నేనైతే దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఎవరి రిలేషన్షిప్ అనేది వాళ్ళకు ఉంటుంది, అది మనం పబ్లిక్లో మాట్లాడాల్సిన అవసరం అయితే నాకు లేదు. అండ్ వీళ్ళకి నాకున్న బాండింగ్ అయితే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లాగైతే చాలా మంచి బాండింగ్ ఉండే. అండ్ ఎమోషనల్గా కూడా నేను వీళ్ళకైతే చాలా కనెక్ట్ అయిపోయినా. అండ్ ఈరోజు నేనే ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటనేది కూడా మీకు ఈరోజు చెప్తా. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే వీడియోస్ అయితే టైంకి రావట్లేదు సాయి దగ్గర నుండి. అండ్ 5-6 మంత్స్కి వెళ్ళి కూడా వీడియోస్ రాకపోవడం, బయట తిరగడం, ఇటు వైజాగ్ వెళ్ళడం, ఆడ తిరగడం, ఈడ తిరగడం అనేవి జరుగుతున్నాయి. సో అది మాకు నచ్చలేదు కంప్లీట్లీ. ఎందుకు ఏమైంది అని చాలా విధాలుగా కూడా అడిగాం, ఆన్సర్ చెప్పకపోవడం, కొన్ని విషయాల్లో కొన్నిసార్లు ఈ పిల్ల కూడా బాధపడడం, ఏడవడం, ఇలా చాలా జరిగాయి. బట్ ఛానల్ పరంగా పక్కన పెడితే వీళ్ళ రిలేషన్ పరంగా ఈ అమ్మాయి బాధపడడం చూసి నాకు బాధ అనిపించింది. చాలాసార్లు అడిగాను, అది వీడియోలో మనం మాట్లాడకూడదు రిలేషన్ పరం గురించి. అండ్ కమింగ్ టు, అంతేకాకుండా చాలా వరకు బయట అప్పులు చేయడం కానీ, వాళ్ళు నాకు ఫోన్ చేయడం కానీ, సాయి అనే పర్సన్ ఇలా చేయడం వల్ల నాకు కాల్స్ రావడం, అన్న ఇలా పలానా పర్సన్ తీసుకున్నాడు, లేదా ఈఎంఐ వాళ్ళు ఫోన్ చేయడం కానీ, ఇలా చాలా జరిగాయి. అది నాకు నచ్చలేదు. నేననే పర్సన్ ఎలా అంటే డే 1 నాకు పరిచయం ఎవరైతే ఎలా అయ్యారో, ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్గా పరిచయం అయ్యా, ఒక బ్రదర్గా పరిచయం అయినా, అప్పుడు నీ పరిచయం అయినప్పుడు నీ యాటిట్యూడ్ కానీ, నీ నేచర్ కానీ ఎలా ఉందో నాకు ఎండ్ ఆఫ్ ది డే కూడా అలా ఉంటేనే నా అనే పర్సన్ అనుకుంటా. సో అది నాకు కనిపించలేదు ఆ పర్సన్లోని, సాయి అనే పర్సన్లోని. సో అందుకే కంప్లీట్లీ ఎస్ఆర్ టీం నుండి తీసేద్దామనే ఆలోచన కూడా వచ్చింది, తీసేస్తున్నాం. అండ్ సనా కూడా నాతో అన్నది, అన్న ఎవరున్నా లేకపోయినా నీతో ఉంటా అన్నది. బట్ ఇప్పుడు సాయి అనే పర్సన్ ఎంతో ఇష్టపడింది అమ్మాయి. ఆయన అనే పర్సనే లేనప్పుడు బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్కి ఇక్కడ వాల్యూ లేదు ప్రజెంట్ అయితే. లైక్ ఎందుకంటే వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి ఆ ప్రేమ అనేది ఉంటుంది కాబట్టి అది ఎవరి లైఫ్లోనే జరుగుతుంది. సో ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోదామని డిసిషన్ అయితే తీసుకుందనమాట. సో అందుకే నేను కూడా ఆపదలుచుకోలేదు. అండ్ కమింగ్ టు పాయింట్ ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు కూడా చెప్పాను, ఎందుకంటే వీళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం చిన్నగా ఉండే, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ నా మీద నమ్మకంతో ఇన్ని రోజులు నా దగ్గర ఉంచారు. బట్ వీళ్ళు ఎప్పుడైతే కొంచెం మనకు చెప్పకుండా చేయడం కానీ, సాయి అనే పర్సన్ ఇలా జరుగుతున్నాయో మాకు అప్పుడే అనిపించింది, లేదు వీళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాలి. ఎందుకంటే
వాళ్ళు మన మీద నమ్మకంతో ఇక్కడ ఉంచారు కదా అని చెప్పేసి సన వాళ్ళ ఇంటికి కూడా ఫోన్ చేశాను. వాళ్ళ మమ్మీ కొంచెం బాధపడడం జరిగింది. అది కెమెరా ముందు నేను వీడియో చేయాలనుకోలే. బట్ సాయి అనే పర్సన్ కూడా వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి ఈ విషయం గురించి అయితే చెప్పాలనుకుంటున్నా. అమ్మ నేను రిషిని మాట్లాడుతున్నానమ్మా. అంత మంచిగానమ్మా. అదే మీకు తెలిసే ఉంటుంది, ఈ పాటికి చెప్పే ఉంటారు వీళ్ళు. సో సాయి అనే పర్సన్ అయితే నా టీం నుండి తీసేస్తున్నా ప్రజెంట్, అంటే లైక్ ఇంకా కంప్లీట్లీ. అండ్ ఇన్ని రోజులు మీరు ఏ నమ్మకం అంటే లైక్ మీకు నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ లైక్ నా దగ్గర ఉన్న భరోసాతో మీరు నార్మల్గా ఉండిండొచ్చు. బట్ ఈ రోజు నుండి చెప్పే బాధ్యత నాది. లైక్ ఎట్లా అంటే తీసేసిన తర్వాత నేను చెప్పే బాధ్యత నాది. ఈ రోజు నుండి ఆ పర్సన్కి మాకు ఎటువంటి సంబంధం లేదు అండ్ ఎటువంటి బాధ్యత మేము వహిస్తలేమమ్మా. మరి అప్పుడు కాదనా, అప్పుడు వీడియోలో కష్టపడి చెప్పలేవు నాన్న. మరి సాయి వస్తున్నాను ఒక మాట ఫోన్ చేసి చెప్తున్నాను. సాయి అనే పర్సన్ నాకు ఒక అన్నోన్ పర్సన్, ఒక తమ్ముళ్ళ నాకు పరిచయం అయ్యింది అనమాట. ఎట్లా తెలుసా, కౌశిక్ ఉన్నాడు కదమ్మా, కౌశిక్ నాతో ఫోటో దిగడానికి వచ్చాడు. అన్న నేను మీతో ఉంటానన్నా, మీతో ఎప్పటికైనా నేను మీతో ఉంటానన్నా. ఒక మాట అప్పులు చేసిండు వాడు కట్టుకుంటాడు కదా, పట్టుకుంటాడు కట్టుకొని అమ్మా. నేనేమంటున్నా, వీడియోలు చేస్తలేడు కదా. నేను ఈ రోజు కూడా నేను వీడియో ఎందుకు చేస్తలేడు, బాధ ఎందుకు అనిపించింది అసలు? అంటే ఇప్పుడు మీరంటే నాన్న ప్రేమ, అన్న తమ్ముళ్ళు అయితే కలిసినారు. అది వీడియోలలో కూడా చెప్పిండు నా సొంత అన్న. అవును అవునమ్మా, సొంత అన్న ఏమన్నా బాధ ఉంటే వాడికి నాకు వచ్చి చెప్పుకోవాలి. 5 నెలల నుండి వీడియోలు చేస్తలేడు, ఈ పిల్లని బాధ పెడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే నాతోని కూడా మాట్లాడతలేడు, ఎవరితోని మాట్లాడతలేడు, టీంతో ఏం చెప్తలేడు. ఇంత ఈ పరిచయం, కొత్త పరిచయాల కోసం ఎవరో ఫ్రెండ్స్ పరిచయం అయ్యారని అక్కడ తిరగడాలు అవన్నీ ఎందుకమ్మా. నేను ఈ రోజు కూడా చెప్పాను, నేను తీయాలనుకోలే అబ్బాయిని. నేను ఈ రోజు కూడా సనాకు ఫోన్ చేసి చెప్పా, ఏమని తెలుసా, సనా వస్తాడేమో కనుక్కో, ఈ రోజు నుండైనా వీడియోలు చేస్తాడేమో కనుక్కో. నిజంగా వీడియోలు చేస్తాడంటే ఈ రేపు ఎల్లుండైనా రమ్మను, వీడియోలు చేస్తానంటే నేను అబ్బాయిని తీయనని కూడా చెప్పాను. ఆ అమ్మాయి ఏమనింది, రాడంట అన్న అని చెప్పింది. నేను కూడా ఫోన్ చేస్తాను, ఫోన్ చేస్తే వీడియోస్ చేయను, ఇంకా నాకు వీడియోస్ చేయబుద్ధి అయితే లేదు, నాకు గ్యాప్ కావాలి, ఇంకా నేను చేయదలుచుకోలేదు అని చెప్పిండు. నేను పర్సనల్ రిసీవ్లో కూడా ఫోన్ చేసి మనం మాట్లాడినా. నేనేమంటున్నానంటే ఈ రోజు కూడా వీడియోలు చేసుకో అంటే నాకు వద్దు, నేను వీడియోలు చేయను అన్నాడు. సో అందుకే తీసేస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ మీకు చెప్పడానికి కారణం ఏంటంటే మాకు ఈ రోజు నుండి అబ్బాయితోని మాకు ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ ఏమైనా జరిగినా, అబ్బాయి ఏదైనా తప్పు చేసినా మీరు మమ్మల్ని అడగకూడదని మీకు చెప్తున్నాం అంతే. అట్లా కాదమ్మా, ఇప్పుడు సాయి సన గొడవ పడుతున్నారమ్మా. అది ఏదైనా కొంచెం పెద్దగా అయింది అనుకోండి, సరే ఏమన్నా అయితే ఎందుకు కాదమ్మా, మేము ఎన్ని రోజులు మేము చూసినాం కదమ్మా. అమ్మా ఎందుకు జోక్యం చేసుకోమమ్మా, ఎన్ని రోజులు జోక్యం చేసుకున్నాం కాబట్టి ఈ రోజు ఇంకా కలిసి ఉన్నారు. ఒకవేళ మేము ఏ రోజు వద్దు అనుకుంటే ఇంకా ఎప్పుడు విడిపోయేటోళ్ళు. వద్దురా అట్లా కదమ్మా ఇట్లా అని చెప్పి నచ్చ చెప్పినాం. గొడవ పడ్డ ప్రతిసారి, బయటికి వెళ్ళిన ప్రతిసారి ఈ అమ్మాయిని దగ్గర తీసుకొని వాని దగ్గర తీసుకొని వాళ్ళు నా మాట చెప్పినాం. చెప్పడానికి ఎన్ని రోజులు అన్నవాళ్ళు ఉండే, ఇప్పుడు అన్నవాళ్ళు ఉండరు. ఏ అన్నవాళ్ళతో తిరుగుతాం మాకు తెలియదు. పోనీ చెప్తుండా, నేను పర్సనల్ అడిగినా, సాయి చెప్పు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, ఒకవేళ శ్రీనా తప్పు చేసిండా, రిషా తప్పు చేసిండా వచ్చి మొత్తం చెప్పు. మాకు ఇంకో పర్సన్ చెప్పాడు, ఏమో తప్పు చేస్తే చెప్పరా మేము మాడతాం కావాలంటే కూడా చెప్పిన. తప్పు మీరేం లేదన్నా నేనే నేను చెప్పేది. నేను అడిగినా వీడియోలు ఎందుకు చెప్తలేవు నాన్న అని అడిగిన, అంటే అమ్మ నాకు చేయబుద్ధి పెట్టలేదు అన్నారు. అది మీ ఇష్టంగానే. మరి అందుకే అమ్మ చేయబుద్ధి అయినప్పుడు ఇంకా మాతో ఎందుకు వీడియోలు చేయనికే కదమ్మా. ఎంత బ్రదర్స్ ఇస్తారనుకున్నా కూడా డబ్బు గురించి టెన్షన్ లేదు. నేను అదంటలేనమ్మా, డబ్బు కాదమ్మా, అదే అమ్మా నేను అదే అంటున్నా. మేము ప్రతిసారి తప్పు చేసిన ప్రతిసారి దండించుకుంటూ వచ్చాం అమ్మ. అమ్మ అమ్మ ప్రతిసారి తప్పు చేసిన అమ్మ డబ్బులు కాదమ్మా, మాకు వీడియోస్ చేస్తూ ఉండాలి కదా. వాడు చెయ్యనంటుండమ్మా, చేయనంటుండు, మన రానంటుండు, ఒక్కనే ఉంటా అంటుండు, తిరగనంటుండు. సరే అమ్మా, కానీ వాడి ఇష్టమా అది మాకు 2 విధాలుగా ఓకే, మాకు ఎట్లా. కానీ ఒక మాట మీకు చెప్పడం మా బాధ్యత కాబట్టి చెప్తున్నా. ఓకే అమ్మా, ఓకే లేదమ్మా, నేను ఇప్పుడు లేదమ్మా, మీరు కూడా నాకు అమ్మలాగానే ఒక చిన్న మాట చెప్పాలని చెప్తున్నాం అంతే, ఇంకేం లేదు. ఓకే అమ్మా, జరిగింది. ఓకే అమ్మా, సరే అమ్మా, సరే అమ్మా, మంచిగానే ఉంటాం. ఓకే అమ్మా, మీరు వెళ్ళచ్చు, మీరు రావచ్చు. సరే అమ్మా, తప్పకుండా ఓకే అమ్మా. సో మోర్ ఓవర్ ఎస్ఆర్ ఫ్యాషన్లో కూడా సనాకి 50% షేర్ ఇస్తున్నాం అని చెప్పాం కదా ఆల్రెడీ. సో సనా
కొంచెం అమౌంట్ తెచ్చుకొని 50% షేర్ వరకు మేము షాప్ రన్ చేసుకున్నాం. కొన్ని లైక్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్కి వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల శ్రీయానికి ఇచ్చేశారు. దాని ఇంటి వచ్చిన 6 or 7 lakhs ఏమో ఉండే, అది కూడా అమ్మ నీకు ఇల్లు తీసిస్తాను చెప్పి మాట ఇచ్చాను కదా, 2 లక్షలు ఇస్తాను చెప్పాను కదా, ఆ 2 లక్షలు కూడా నేను ఇస్తాను, ఈ జాగ్రత్త పెట్టుకోే డబ్బులు అన్నాను. ఈ రోజు కూడా డబ్బు లేదు. అండ్ బండి తీసి ఇచ్చాం ఇద్దరం కలిసి, ఆ బండి కూడా లేదు. దీనికి బ్రాస్లెట్ తీసి ఇచ్చాను, ఆ బ్రాస్లెట్ ఉందో లేదో కూడా తెలియదు. ఉందా ఇంట్లో? ఉందా? అది ఆమెకే తెలియాలి. ఇంకా మోరోవర్ వీడు అప్పులు చేయడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే వీడి గురించి పక్కన వాళ్ళు మాట్లాడడం టీమ్ లో ఉన్న వాళ్ళే వాడికి చెప్పిరు. అందుకోసమే వాడు ఇంతలా సఫర్ అయ్యి ఒక డిసిజన్ వాడు ఫస్ట్ అనుకుండు. కానీ ఒక 1 month నుంచి దగ్గర నేను ఆపేసిన, వద్దు మనం అన్న వాళ్ళకి నమ్మకం ఇచ్చిన, వద్దు అని ఆపేసిన. 1 month నుండి కాదు 6 నెలల నుండి 1 month నుంచే వాడికి చాలా ఉండే. అందుకోసమే వాడు అప్పులు చేయడానికి కూడా ఒక రీజన్ ఉండే. నాకు వచ్చిన రెవెన్యూ నా ఈఎంఐలకి తప్పు ఉంది, మాది కూడా. మేము చాలా ఈఎంఐలు పెట్టుకున్నాం. నేను అప్పు చేసిన, తను అప్పు చేసిండు. వాడు మాక్సిమం అందులో నుంచి నా కోసమే నా పర్సనల్ ప్రాబ్లమ్స్కే వాడు ఎక్కువ అప్పు చేసిండు. నాకు తెలియకుండా ఒక 2-3 అప్పులు చేసిండు, అవి రిషన్ వరకు వచ్చినాయి. సో దాని గురించి అప్పులు అవన్నీ కామన్. నాకేం అండ్ మోర్ ఓవర్ అది కాదు, ఇవన్నీ పక్కన పెడితే కూడా వీడియోస్ వచ్చి చేసుకోమని కూడా చెప్పాను కదా నేను. వాడు చెయ్యను, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పిండు. సో మీలో ఉన్న మనుషులే చెప్తున్నారు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అబ్బాయిలే, అమ్మాయిలు అయితే కాదు. అది మేము చూసుకుంటాంలే కానీ. సో ఇదో అనమాట. సో తీసేయడానికి రీజన్ ఏంది, మీరు అన్నొచ్చు అన్న ఇల్లు తీసిస్తాను కదన్న సనాకి ఇది అని. సో అదే రీజన్. సో ఆ అమౌంట్ కూడా లేవు ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో నేను చాలా చేద్దాం అనుకునే పిల్ల కోసం, అది ఇంకా నా చేతిలో లేకుండా అయితే పోయింది. నేను దానికి ఏం చేయలేకపోతున్నా. నేను ఇప్పటికీ నిన్న కూడా చెప్పింది, అన్న సాయి వెళ్ళిపోయినా సరే నీతో ఉంటా అని చెప్పింది. మరి ఈ మధ్యలో ఏం డెసిషన్ తీసుకుందో నాకు తెలియదు. ఇంకా వాళ్ళ డెసిషన్కే వదిలేసా. అండ్ మోర్ ఓవర్ శ్రీయాన్ మాట్లాడుతున్నా. అన్న చెప్పన్నా. ఏందిరా ఫిక్సా? మీరు ఫిక్స్ అయినప్పుడు కమ్యూనిటీ పెట్టినప్పుడు నాకేం అవసరం అన్న ఫిక్స్? మరి నీకు ముందే చెప్పినా కదా రిషన్ నాకు తెలియదు అన్నది. కమ్యూనిటీ పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేను కదా. నేను ముందే ఫోన్ చేసి ఇందాక మాట్లాడినా కదా. మాట్లాడినప్పుడు అన్న నాకు 5 నిమిషాలు టైం ఇవ్వను, మళ్ళీ ఫోన్ చేస్తాను. దాని ముందే చెప్పినావు రా నాకు. కమ్యూనిటీ చూసిన నేను. రిషన్ ఫోన్ చేసి మొన్న చెప్పిండా నీకు? ఎప్పుడు? మొన్న ఫోన్ చేసి నాకు చాలా ఫోన్ చేసి గొడవైనప్పుడు మాట్లాడినప్పుడు రిషన్ చెప్పిండా ఏమన్నా దానికి? సరే అన్న నేను వచ్చినాక మాట్లాడతా అన్నా అని చెప్పిన. వచ్చిన మాట్లాడుతున్నా సరే అన్న. సరే అన్న వచ్చినాక మాట్లాడతా అన్నా అన్న. ఎన్ని రోజులు పడుతుంది రానికి? తెలియదన్నా, నేను వేరే తెలియదు సక్క ఆన్సర్ తెలియదు అంటే మా కష్టం చేయడానికి ఇంకా పని చేయడానికి వాడా? నేను నా పర్సనల్ పని మీద తిరుగుతున్నా. ఏం పర్సనల్ పండా నీకు అంత పర్సనల్? రోజు చూస్తున్న స్టోరీలు ఇన్స్టాగ్రామ్లో బయటవి ఎన్నిసార్లు చెప్తున్నా. రిషన్కి చెప్పకుండా నాకు చెప్పినా అని చెప్తా కదా. తిరుగుతాం కదా, ఇద్దరం కలిసి తిరిగినాం కదా. తిరిగిన రోజులు ఎన్నిసార్లు అడిగినారా నేను చెప్పమని? రిషన్కి చెప్పి భయం అయితే నాకు చెప్పు ఇప్పటికి అడుగుతున్నా. ఇప్పుడు కూడా మొన్న ఫోన్ చేసిన, నిన్న ఫోన్ చేసిన. రేపు ఎల్లుండి వచ్చి వీడియోలు చేసుకుంటా అంటే ఆ టీం నుండి తీసేసి అవన్నీ ఉన్నవరా వచ్చి వీడియోలు చేసుకోరని కూడా అది కూడా చెప్పినా నేను. నాకు చెప్పడానికి ఇప్పుడు 10 నిమిషాల ముందు ఫోన్ చేసిన వాడికి చేస్తే కూడా చెప్పలేడు. 5 నిమిషాలు ఫోన్ చేస్తే మన ఫోన్ లేదు, ఏం లేదు. అన్న కమ్యూనిటీ చేసినాక ఫోన్ ఎట్లా చేస్తారన్నా? ఒక మనిషికి కమ్యూనిటీ పెట్టినాక రిటర్న్ ఫోన్ చేయాలని ఎట్లా అనిపిస్తుంది అంత మంది చూసినాక? సరే ఇప్పుడు చెప్పు సాయి, ఏమనుకుంటున్నావు? సరే అన్న మీ ఇష్టం, కమ్యూనిటీ పెట్టి తీసేస్తాను, తీసేయండి. అట్లా లేదు, తప్పు మేము చేసి నాదే తప్పు. సరేనా? ఏం తప్పు చేసినావు చెప్పు. లేదు నాదే తప్పు అని నేను ఒప్పుకుంటున్నా. నీ తప్పు అని ఎట్లా అంటావు నువ్వు? అర్థం కాలేదు. చెప్పు. శ్రీయన్న రిషన్న మీ వల్ల ఈ తప్పు జరిగింది, తెలిసి జరిగిందో తెలియక జరిగిందో తప్పు అయితే మీరు చేసిరన్నా, మీ వల్ల ఈ తప్పు ఉందన్నా, మీరు మార్చుకున్నా చెప్పు. ఇప్పుడు టీంలో ఇంకోరన్నా చెప్పు, మాకు తెలియదు కాదు. ఇగో మొన్నటిదాకా 2 పోయారు, నిన్న మన ఇంకోరు పోయారు, ఇప్పుడు నువ్వు పోతున్నావు, రేపు ఇంకోరు పోతాడు. మేము జాగ్రత్త పడతాం కదా. మేము ఎందుకు అందరం ఎప్పుడు కూర్చొని ఇక్కడ మేము జాగ్రత్త పడతాం కదా. మా కోసం చెప్పు, అంత ప్రేమ ఉంటే మా మీద. వైజాగ్ పోయి కార్ తీసుకొని వచ్చి ఒకటే రోజులో వద్దామని అనుకున్నాడు, కానీ వాడికి కొన్ని విషయాలు తెలిసి నాకు తెలియదు, వాడికి తెలియదు ఏం విషయాలు రా. ఎంతమంది ఉన్నారా అంటే నాకు చెప్తాను, ఒక రోజు వస్తుంది అంటాడు, ఒక రోజు చెప్తా అంటాడు. మరి బయట ఫోన్ చేసి అడుగుతున్నాను అన్న, కెమెరా మాట్లాడుతున్నా, ఫోన్ చేసి అన్న కొంతమంది లంజోకులు ఉన్నారు మీ టీం వాళ్ళే, నాకు ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల వచ్చారు, ఆ లంజోకుని అనలేకపోయినా కానీ జాగ్రత్తగా ఉన్నా. ఎందుకంటే మీకు ప్రమాదం అన్న నీకు రిషన్కి ఇలా మేము వాడుకుని వదిలేస్తున్నట్టు మేము ఓడినమాలా ఇప్పుడు మిమ్మల్ని ఉండే తిప్పి కొడితే 10 టీంలా. ఒకటి నీకు ఇందాక కూడా సనాకు ఫోన్ చేసిన, అమ్మ రేపు ఎల్లుండి వచ్చి వీడియోలు చేసుకుంటా అంటే వాడిని వచ్చి వీడియోలు చేసుకోమని కూడా చెప్పిన. నాకు మిమ్మల్ని పంపించాలన్నది అంతే, నాకు అంత సరదా కాదు, మీరంటే ఇష్టమే మాకి.
ఇప్పటికీ కార్లో వస్తుండే నా కళ్ళలో నీళ్లు తిరిగినాయి ఇట్లా ఈరే నేనా వీళ్ళ గురించి వీడియో కొడుతున్నా ఈ రోజు వచ్చిందా అని. ఎంత బాధపడుతున్నావు మాకు తెలుసు. అయినా సరే చెప్పిన సనాకు ఫోన్ చేసిన ఒకసారి అన్నాడన్నా ఆ? నీకు ఎవరు ఫోన్ చేసిర్రు? ఎవరు ఫోన్ చేసిర్రు ఏంది? శ్రీజన్న ఆ, నీకు ఎవరు ఫోన్ చేసి అన్నారు? అర్థం కాలేరా? ఏమో చెప్తున్నావు కదా మీకు టీమ్ లోనే. నాకు మన ఫోన్ చేసిర్రు, నాకు తెలిసిన వాళ్ళే, ముఖ్యమంత్రి వాళ్ళ పేరు కానీ ఫోన్ చేసామంటే అన్న జాగ్రత్తగా ఉండన్నా అన్నాడు. ఎందుకు రా ఏమైంది, ఎందుకు ఏమైంది అని అడిగిన. అన్న లేదన్నా మన నా దగ్గర మంది వస్తుంటారు కదా మన వాళ్ళే నాకు తెలియకుండా డబ్బులు కూడా అడుగుతుంటారు, కానీ ఇప్పటిదాకా ఎప్పుడు చెప్పలేదు. కానీ నాకు ఎందుకు అన్న అనిపిస్తుంది వాళ్ళు నాకు ముందే నోరు జారీరు, నువ్వు లేవులే నువ్వు అడుగున్నావుగా. నాకు జస్ట్ 2 days జస్ట్ 1 day బ్యాక్ తెలిసిన విషయం. మా దగ్గరికి వచ్చిన ఆ రంజోకి నేనే తిద్దాం అనుకున్నా, కాకపోతే మీ గురించి తప్పు మిస్లీడింగ్ చేస్తున్నారు, మీరు చేసినది మర్చిపోయారు. ఆ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఏదో రోజు మిమ్మల్ని ఆదాయం చేసి పోతున్నారు, కానీ ఒక స్టెప్ ముందే ఆలోచించి జాగ్రత్తగా ఉన్నాను అని చెప్పి. ఎన్నిసార్లు చెప్పాలరా మీకు గొడవడకండ్రా రారా, పిల్ల ఒక్కతే ఉంది, ఆ పిల్ల ఏడుస్తుంది, ఆ పిల్ల ఏడుస్తుందని నీకు ఎన్నిసార్లు చెప్పినా? నీకు 100 సార్లు చెప్పించుకుంటావా? చిన్న పోరాడు మా నువ్వు. ప్రతి ఒక్కరు కామెంట్లు చేసినాయి, ఎవరు ఏం మంచి కంటెంట్ చేసినా సాయిసనకి ఏమైంది. మిగతా వాళ్ళు క్రియేటర్లు కదా, ఇప్పటికీ కూడా చెప్పిన ఈ పిల్లకి ఏమని, అమ్మ చెప్పు కనుక ఒకసారి ఫోన్ చేయ మళ్ళాడికి, ఇవి రేపు ఎల్లుండి వచ్చి వీడియోలు చేసేలా ఉంటే అసలు తీసేసే ఆలోచన కూడా నాకు ఉండదు. అంటే ఏమంటుంది తెలుసా, వాడు రాడంటలే అన్న అంట. ఈ మాత్రం దానికి ఎందుకురా మిమ్మల్ని ఇన్ని రోజులు చూసుకున్నా నేను. మీకు ఎన్ని గొడవలైనా, ఎన్ని గొడవలు మీ మధ్యలో ఉన్నాంరా, ఎంత మంచి చెడు ఎన్ని విషయాలు చెప్పినాం మీకు. మాకు ఒక విషయం చెప్పలేరా, పలానా దగ్గరికి వెళ్తున్నా పలానా ఇన్ని రోజులు అవుతుందని, నెలలు ఎన్ని నెలలు అయినారా నీకు? ఎవర్రా చూసుకున్నావు నువ్వు ఇంటికాడ నుండి వచ్చినప్పుడు స్టార్టింగ్లో? నా దగ్గర డబ్బులు లేని టైంలో నేను నీకు 500 1000 రూపాయలు నీ ఖర్చులకి ఎవర్రా ఇచ్చింది? ఆ రిషన్న గుర్తు చెప్పాలని గుర్తులేదా నీకు? ఒకటి గుర్తుపెట్టుకో సాయి, నాకు ఏ మనిషి అయినా సరే నా దగ్గరికి ఎట్లయితే వచ్చిండో అట్లనే ఉండాలి నాతో ఎండ్ ఆఫ్ ద డే వరకు. అది రేపు పొద్దున శ్రీ అయినా సరే వద్దన్నా, అసలు వీళ్ళనే కాదు అందరినీ పంపించదు, మన ఇద్దరమే చేసుకున్నాం, మన ఇద్దరం చాలు. నిజంగా అంటున్నా, ఎందుకంటే బయట ఒక మాట చెప్తుంది. ఇప్పటికీ మళ్ళీ టైం ఇస్తున్నా, ఒక 1 hour టైం ఇస్తా, వీడియో అప్లోడ్ చేయక ముందుకెళ్ళి మళ్ళీ వచ్చి చేసుకుంటావా చేసుకో, ప్రశాంతంగా ఏ మంచి చెడు ఉన్నా నాకు చెప్పుకో. ప్రాబ్లం చెప్పిన తర్వాత అది కూడా చెప్పు, ఏ ప్రాబ్లం ఉందో చెప్పి నాకు వచ్చి చెప్పి చేసుకుంటా అంటే చేసుకో. వీడియో అప్లోడ్ చేయను, 1 గంట టైం ఇస్తా నీకు. నువ్వు నిజంగా వచ్చి మంచిగా ఏమైతుంది, నీకు ఏం బాధ ఉంది వచ్చి చెప్పి చేసుకుంటా అంటే ఒక 1 hourలో ఈ వీడియో అప్లోడ్ కాదు, 1 hour వరకు ఆపుతా, ఎడిటింగ్ టైం పడుతుంది కాబట్టి. లేదన్నా నేను నా ఇష్ట ప్రకారమే ఉంటా, నేను ఇట్లనే ఉంటా అంటే నీ ఇష్టం, అది సరేనా? సరేనా సార్. ఇవన్నీ వేస్ట్ మాట్లాడి, కానీ ఒకటే మాట, ఒకటి ఏదైతుంది బాధ ఈ పిల్ల విషయంలో, నాకు ఏం చేయలేకపోయాను ఇప్పటి వరకు దీనికోసం, అది ఉంది, అది తప్ప ఇంకా నాకేం లేదు బాధ. వీళ్ళు వెళ్తా అంటే బాధపడేది మేము ఎంత బాధపడతాం మాకు తెలుసు. చెప్పుకోమంతే, మీరు చెప్పుకుంటారు, ఆప్షన్ టైం వచ్చింది, చెప్పుకునే టైం వచ్చింది, చెప్పుకుంటూ రేపు మీరు బయటకు పోయినా ఇంకా చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్ వచ్చినా కూడా చూసి బాధపడేది మేము. ఫైనల్ ఒకటే, 1 hourలో ఫోన్ చేసి లేదు చేసుకుంటా అంటే వీడియో అప్లోడ్ చేయను, లేదంటే అప్లోడ్ చేస్తా. నాకు ఒక్కసారి టీం నుండి వెళ్ళిపోయారంటే నాకు మనుషులతో సంబంధం లేదు. డబల్ గేమ్ వద్దు. నేను ఒకటే చెప్తున్నా, ఇంత నేను మొన్నేమన్నా ఫామ్ హౌస్ లో ఎవడున్నా లేకపోయినా నాకు లైఫ్ ఇచ్చింది నువ్వన్నా, నీతో ఉంటానన్నా అని చెప్పలేవా? కానీ వాడు నేను ఈ సిచ్యువేషన్ వాడిని ఒక్కని వదిలేయాలని అనుకోవట్లేదు. నేను కెమెరా ముంగట కూడా డైరెక్ట్ ఇదే చెప్తున్నా. అంటే వీళ్ళని మన సొంత చెల్లెల కన్నా తమ్ముళ్ళ కన్నా ఎక్కువ చూసుకోవడం తప్పు. మంది వచ్చింది నీతో రీల్ చేస్తే అడుగు, మక్కకు ఫోన్ చేసి ఓడు నాతో ఇంటికి వచ్చింది, మా చెల్లె బాధపడ్డది, నేను ఎక్కువ ఆమె ఎక్కువ అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని. నీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం తప్పు మాది. ఏడ్చింది మా అక్క, నేను ఏదో ఫోటో తింటే ఫోటో దిగి ఒక రీల్ అంటే రీల్ చేయవు, సరేతో అంత చేసినావు, నాకు ఎంత బాగా అనిపించింది. ఏడ్చిందంట మా అక్క కూర్చొని ఇంట్లో కూర్చొని. ఫ్యామిలీకి ఎక్కువ టైం మీకు ఇస్తున్నాం, మా అమ్మాయి ఫోన్ చేస్తే 2 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడాను. మళ్ళీ మీకు ఏదో ప్రాబ్లం ఉంది సపరప్పుడు ఉరుకుతాం ఇద్దరం, ఏ టైంలో ఏమున్నా సరే. ఎన్ని గొడవలేనైనా, ఎన్ని నైట్లు పోలేమన్నా పడుకోనుకోకుండా, అన్ని కెమెరా ముందు వద్దులేన్న లైట్ తీసుకోగానే. సో గైస్ ఇదనమాట, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు ఇప్పటికీ బాధనే ఈ పిల్ల విషయంలో, నాకు ఇప్పటికీ బాధనే. ఇది ఒక్క విషయంలో తప్ప నేను ఏడా బాధపడను. రిష్ అనే పర్సన్ చాలా ఇంట్లో అంటే మొన్నోడు అంటారు చూసిన, ఎవడు పోయినా ఏం పోయినా బాధపడేటోడు కాదు. కానీ ఫస్ట్ టైం వీడియో కొట్టడానికి వస్తుంటే కారులో నీళ్ళు తిరిగినాయి. ఈ ఒక్క పిల్ల విషయం గురించే నేను నమ్మి ఉంది. ఇప్పటికీ ఏం చేయలేకపోయినా ఈ పిల్ల కోసం అని ఒక చిన్న బాధ ఉంది, కానీ ఆ చేతులారా వీలో కొట్టుకోరాదు, నేను కాదు. సో ఎనీవే ఇది క్లారిటీ వీడియో. 1 hourలో ఒకవేళ ఈ వీడియో అప్లోడ్ అయిపోయిందంటే ఫిక్స్ అయిపోండి, జీవితంలో మళ్ళీ ఈ పర్సన్స్ మా టీంలో కనపడరు. వీలైతే కూడా చెప్తున్నా కూడా అందరు క్రియేటర్లే పాపం. ఇప్పుడు నేను ఒక క్రియేటర్, వాడు క్రియేటర్, వాడికి అందరు క్రియేటర్స్.
ఒక క్రియేటర్కి ఏదో ప్రాబ్లం అయితే నీకు నిజంగా ప్రాబ్లం చేసి ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి. యూట్యూబ్లో కింద కమెంట్ పెట్టారు అనుకో, పైన 4 ఆర్టిస్టులు ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. ఏమైంది మాకేం ఏమైంది మీకేం చెప్పాలి మేము? మాకు చెప్తేనే కదా మీకు చెప్పేది. నేను నాకు ఇన్స్టాగ్రామ్ పర్సనల్ మెసేజ్ చేయండి, శ్రీపాఠకు సంబంధించిన మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. సో ఎనీవే అండ్ ఇలాంటి మెంటాలిటీస్ ఇంకెవరున్నా సరే టీం నుండి అందరినీ తీసేస్తాం, నో ప్రాబ్లం. సొంతంగా మేము వీళ్ళున్నారని మేము యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. మేము స్టార్ట్ చేసి ఎదుగుతున్న టైంలో వీళ్ళు ఏం లేకపోతే మేము దగ్గర తీసుకున్నాం. అర్థమైందా? సో ఎవరున్నా లేకపోయినా శ్రీ అనే పర్సన్ రిషితో ఉంటాడు, రిషి అనే పర్సన్ శ్రీతో ఉంటాడు. మేమిద్దరం చాలు, మాకు మాత్రం చాలు, మేము చేసుకోగలం. చలో, సో గైస్ సైనింగ్ ఆఫ్. ఏమైనా తప్పుగా మాట్లాడింటే ఈ వీడియో క్షమించండి. అండ్ చలో బాయ్.